ఓం శ్రీ శంకర గురవే నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 170వ భాగంగా అధ్యయనం చేస్తుంది. ఇక్కడ 2 మాటలు చెప్పుకోవాలి. సో ఈ మాండూక్యోపనిషత్తులో స్ట్రక్చర్ ఎలా ఉందంటే 11వ కారిక నుంచి 13వ కారిక వరకు సాంఖ్యులు ప్రైమరీగా, వారికి పక్కన ఉన్నటువంటి యోగులు, యోగాచార బౌద్ధం కాదు, యోగ శాస్త్రం, కపిల మహాముని, పతంజలి మహాముని యోగ శాస్త్రం, వాళ్ళిద్దరినీ, వాళ్ళకు ఆపోజిట్గానేమో వైశేషికులు, కణాదులు అనే వాళ్ళను వాద ప్రతివాదాలు చేసుకొని ఏది మూల కారణం అనేది లేదు, అసత్కార్యము సత్కార్యవాదము రెండూ పోసగవు అని నిరూపించారు. 14 దగ్గర నుంచి 23 వరకు వైదిక సృష్టి గురించి మాట్లాడే కర్మ జన్మ, కర్మ శరీరం, కర్మ శరీరం సంబంధంలో మూల కారణం పట్టుకోలేమని నిరూపించారు. ఇప్పుడు 24 దగ్గర నుంచి 28 వరకు బౌద్ధ మతాన్ని ఖండిస్తున్నారు. 24లో ఏం చేస్తున్నారు? బౌద్ధ మతం వాళ్ళు వాళ్ళ యొక్క వాదనను ప్రజెంట్ చేస్తున్నారు. ఆ వాదన ఏమిటి అని తెలియాలంటే బౌద్ధ మతం అంటే ఏమిటి తెలియాలి. అందుకని ఈనాటి క్లాసు. ఇది తెలిసిన తరువాత మనం ఏం చేస్తామంటే బౌద్ధ మత ప్రపోజిషన్ ఏమిటి, పూర్వపక్షం ఏమిటి అనేది శనివారం నాడు చూస్తాము. దాని యొక్క ఖండన రాబోయే వారాలలో 25, 26, 25, 26, 27, 28 కారికల్లో మనము చూడబోతాం. ఓకే, ఇప్పుడు బౌద్ధ మతాన్ని ముందు చూద్దాం, ఆ తర్వాత మిగతా ప్రజెంటేషన్ని చూద్దాం. అర్థమైంది కదా బౌద్ధ మతం ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? బౌద్ధ మతంలో ఉన్నటువంటి అవగాహన తెలిస్తే దాని లోతుపాతులను విచారించడానికి, దానిని తిరస్కరించడానికి, ఖండించడానికి అవకాశం ఉంటుంది. అయితే బౌద్ధ మతం అంటేనే ఏమిటో తెలియకపోతే ఇక దాన్ని కటింగ్ ఎలా చేస్తాము? ఆనపకాయే తెలియకపోతే దాన్ని కటింగ్ ఎలా చేస్తాము? బౌద్ధ మత తత్వశాస్త్రము, సత్యము యొక్క రూపురేఖలు, గౌడపాదాచార్యుల దృష్టిలో బౌద్ధ మతంలోని 4 విధానాలపై ఒక లోతైన విశ్లేషణ. ఇదిగో 4 కనబడుతున్నాయి మీకు, చూడండి. ఒకటి మట్టి, రెండవది వల, మూడవదేమో భ్రాంతి, 4వది శూన్యము లేదు. ఈ 4 బొమ్మలే ఈ 4 భాగాలు. గౌతమ బుద్ధుడు గారు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో దగ్గర దగ్గర రమారమీది 2600, అది 500, 3100 సంవత్సరాల క్రితం వారు జన్మించి ఈ బౌద్ధ మతాన్ని స్థాపించారు. సిద్ధార్థుడు అనే పేరు కలిగినటువంటి ఆయన బుద్ధుడుగా మారి గౌతమ బుద్ధుడు అయ్యారు. ఈ గౌతమ బుద్ధుడు మనకు పురాణాలలో దశావతారాలలో వచ్చేటటువంటి బుద్ధావతారము ఒకటి కాదు. ఈ విషయం క్లియర్గా తెలుసుకోవలెను. చాలామంది భ్రాంతిలో ఉంటారు, బుద్ధావతారం అంటే గౌతమ బుద్ధుడు అని. కాదు, దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ బుద్ధుడు గారు ఏమి చెప్పారో, ఏమిటి వీళ్ళు విన్నారో ఎక్కడ డాక్యుమెంట్ చేసి లేదు. సో ఇది బౌద్ధ మతము, బుద్ధుడు గారి బోధనలు అంటూ ఒక గ్రంథస్థం చేయబడినటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే చాలా 500 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ కదా. అలా పోగా అశోకుడు గారు సమయం వచ్చింది. ఒక 500-600 సంవత్సరాలు జరిగిన తరువాత, క్రీస్తు శకం వచ్చిన తర్వాత
క్రీస్తు శకంలో క్రీస్తు తరువాత వచ్చిన అంశంలో అశోకుడు గారు వచ్చాక ఆయన పండితులను కూర్చోబెట్టి, అయ్యా బౌద్ధ మతం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, బుద్ధుని బోధనలు ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్నాయో, ముఖ్యంగా ఈస్ట్ ఏషియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వెతికి పట్టుకొని వచ్చి నాకు ఒక గ్రంథంగా, నాకు ఒక బోధనగా తయారు చేయండి అంటూ అశోకుడు గారు, కింగ్ అశోక ప్రాంప్టెడ్. ఆయన ఆ ప్రకారంగా అప్పుడు బౌద్ధ మతం రెండుగా కనపడింది. అదేమిటో చూద్దాం. ముందు దర్శనాలు ఎన్ని ఉన్నాయి? 6 ఆరేమిటి? 6 ఆస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలంటే భగవంతుడిని నమ్మేవారు, కృష్ణుడు రాముడు ఉన్నాడు అనేవారు కాదు. వేదాన్ని ప్రమాణంగా అంగీకరించే వాళ్ళను ఆస్తికులు. వేదం ప్రమాణం వేదం అస్తి అనేవాళ్ళు, వేద ప్రమాణం ఉన్నది అని అంగీకరించేవాళ్ళు. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస 6. ఇందులో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక అనేవాళ్ళు వేదాన్ని అంగీకరిస్తారు సరే, కానీ వాళ్ళు వేదాన్ని సెకండరీగాను, తర్కాన్ని ప్రైమరీగాను పెడతారు. తర్కం అంటే లాజిక్ వాళ్ళకు ప్రైమరీ, వేదం అనేది సెకండరీ. తర్వాత నాస్తిక దర్శనాలు, భగవంతుణ్ణి నమ్ముతాము అనకుండా భగవంతుడిని నమ్మేవారని కాదు, వేదాన్ని మేము ప్రమాణంగా స్వీకరించము. అయితే వీళ్ళు దేని ప్రమాణంగా తీస్తారు? ప్రత్యక్ష, అనుమాన, తర్క ప్రమాణాలను మాత్రమే వాళ్ళు నమ్ముతారు. గౌడపాదాచార్యులు ఇక్కడ ప్రధానంగా నాస్తిక దర్శనాలను ఖండిస్తున్నారు. నాస్తిక దర్శనాలు ఏమిటేమిటి? 4 రకాల బౌద్ధ మతాలు, చర్వాకులు, జైనులు, ఈ 6. సో ఈ జైన మతానికి, చర్వాకుల దగ్గరికి వెళ్ళం మనం. బౌద్ధ మత ఖండనను చేస్తే మిగతా నాస్తిక దర్శనాలు కూడా ఖండించబడినట్టే లెక్క. ఓకే. సో 3,300-400 సంవత్సరాల నిశ్శబ్దం తరువాత బుద్ధ భగవానుడు జన్మించి బౌద్ధాన్ని బోధించిన తరువాత మనకు అశోక చక్రవర్తి అనే ఆయన ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసి పండితులను పిలిచి బుద్ధుని బోధనను క్రోడీకరించమని కోరినటువంటి అశోకుని వలన బౌద్ధ మతము ఆవిర్భావం అయింది. బౌద్ధ మతం డైరెక్ట్గా బుద్ధుని నుంచి అందినటువంటి గ్రంథం కాదు. అయితే ఆయన బోధనలను క్రోడీకరణ ఫలితంగా 4 విభిన్న తత్వశాస్త్ర పాఠశాలలు, స్కూల్స్ ఆఫ్ థాట్. పాఠశాల అంటే మనం చదువుకునే బడిని కాదు, పాఠశాలలు అంటే స్కూల్స్ ఆఫ్ థాట్ వెలిశాయి. ఓకే. 4 బౌద్ధ దర్శనాలు ఉన్నాయి. దాన్ని బ్రాడ్గా 2గా చెప్పవచ్చు: హీనయానము, మహాయానము. యానము అంటే ఏమిటి? యానం అంటే సంస్కృతిలో వెహికల్. రైల్ యానం, బస్ యానం, కార్ యానం, ద్విచక్రయానం. ద్విచక్రయానం అంటే సైకిల్, ప్రయాణ సాధనము, వెహికల్ అని అర్థం. హీనయానము లెస్సర్ వెహికల్, మహాయానము గ్రేటర్ వెహికల్. వెహికల్ ఫర్ వాట్? టు రీచ్ ద ట్రూత్. Why it is Hinayana? Hinayana people never say we are Hinayana. Hina is lesser, they don't accept. Mahayana people say yours is Hinayana. Okay, that is a Yana and this is Mahayana. వీళ్ళ దృష్టిలో అది హీనయానము, ఇది మహాయానం. ఈ హీనయానంలో మళ్ళీ 2 విభాగాలు ఉన్నాయి: సౌత్రాంతిక మతము, వైభాషిక మతము, యోగాచార మతము, మాధ్యమిక మతము. మళ్ళీ చెప్తున్నాను వినండి. బౌద్ధ దర్శనాలు 4. ఈ బౌద్ధ దర్శనం 2గా చీలింది: హీనయానము, మహాయానము. హీనయానము లెస్సర్ వెహికల్, మహాయానం గ్రేటర్ వెహికల్. హీనయానంలో 2 భాగాలు: సౌత్రాంతికులు, వైభాషికులు. మహాయానంలో 2 పార్ట్స్: యోగాచార బౌద్ధం, మాధ్యమిక బౌద్ధం. అయితే వీటిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటో చక్కగా మనం అర్థం చేసుకుంటాము. ఓకే. సౌత్రాంతికులు ఏమంటారు? సౌత్రాంతిక మతం వాళ్ళు, అదిగో మట్టి కనిపిస్తోంది, ప్రతి అనుభవానికి, ప్రతి కనబడేటటువంటి వస్తువుగా అనుభవం అవుతున్నటువంటి మనస్సులో అనుభవమైన దానికి బాహ్యంగా ప్రపంచం నిజంగా ఉంది, ప్రపంచం ఘనమైన సత్యం అంటారు. యాజ్ సత్యం యాజ్ ది విజ్ఞానం. విజ్ఞానం అనేది లోపలున్నది, వస్తువు అనేది బయట ఉంది. బాహ్య ప్రపంచం నిజంగా ఉంది. జాతివాదులు యాజ్ అపోజ్ టు అజాతివాదం. ఓకే. ఉంది నాకంటే భిన్నంగా ఉంది, కరెక్ట్గా ఉంది. జగత్తు సత్యం,
మనసు నేను కూడా సత్యం, నా చైతన్యము లేక విజ్ఞానం సత్యం, జగత్తు సత్యం. రెండు సత్యాలు ఉన్నాయి, ఒకటి జగత్తు, ఒకటి విజ్ఞానం. ఎలా తెలిసింది? ప్రత్యక్ష ప్రమాణంగా తెలుస్తోంది. నేను నా 5 ఇంద్రియాలలో ఏదో దానితో ప్రపంచాన్ని తెలుసుకుంటే కాగ్నైజ్ అవుతున్నాను. సో ఆబ్జెక్ట్ ఉన్నది, నేనున్నాను. దాన్ని నేను నా కళ్ళతోనూ లేక ఇతర ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాను. అది ఉందనే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది వీళ్ళ వాదం. ఏమిటి? నేను సత్యం, నేనంటే చైతన్యం, జగత్తు సత్యం, నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వీళ్ళు ఏమంటారు? బాహ్యార్థ ప్రత్యక్షవాదిన. బాహ్యార్థము ప్రత్యక్షంగా కనపడుతోంది కాబట్టి అది నిజము అనేవాళ్ళను సౌత్రాంతిక మతము అంటారు. ఘనమైనటువంటి సత్యం, ఇది సౌత్రాంతిక మతం. రెండవది వైభాషిక మతము, అనుమాన సత్యం. అంటే ఏమిటనమాట? బాహ్యార్థ అనుమానవాదిన. ముందు వాళ్ళు ఎవరు? బాహ్యార్థ ప్రత్యక్షవాదిన. నాకు మనసులో భిన్నత్వం తెలుస్తుందా లేదా? రవిప్రకాష్, కమల, నాగరత్నం, నాగరవిశంకర్, ఎంవికే శర్మ వేరు భిన్నత్వం మనసులో తెలుస్తోంది కదా. కాబట్టి బాహ్య ప్రపంచం కూడా భిన్నంగానే ఉండొచ్చు, ఉన్నది. ఇన్ఫరెన్స్ ఈజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ప్లూరాలిటీ ఇన్ మై సెల్ఫ్. సో the world must be plural, whether it has got pratyaksha pramana or not, we don't bother. By the inference logic, prapancham is there, that is satyam, నాకంటే భిన్నంగా ఉంది. జస్ట్ లైక్ వీళ్ళకి ఏమిటి? వాళ్ళకి ప్రపంచం సత్యం, వీళ్ళకి ప్రపంచం సత్యం. నాకంటే భిన్నంగా ఉంది, ఎస్ నాకంటే భిన్నంగా ఉంది. అది వీళ్ళకి ప్రత్యక్షం కాదు, అనుమానము. ఉదాహరణ, నేను ఈ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వస్తువుల బహుళత్వాన్ని చూడటం లేదు, నాకు కేవలం అనుభవాల బహుళత్వం ఉన్నది. వస్తువులు ఉన్నాయా లేదా అని నేను వితర్కించక్కర్లేదు, అనుభవం బహుళంగా ఉంది కాబట్టి ప్రపంచం కూడా బహుళంగా ఉంటుంది అని ఊహిస్తున్నాను. అనుమాన సత్యం. వీళ్ళకి ఏంటంటే జగత్తు సత్యం, వీళ్ళకి జగత్తు సత్యం, నేను సత్యం, తెలుసుకునే చైతన్యం విజ్ఞానం సత్యం. ఇది కూడా ఇద్దరికి సేము. ప్రపంచం యథాతథంగా ఉంది, ప్రత్యక్షంగా అంటున్నారు సౌత్రాంతికులు. అది అనుమాన ప్రమాణం ద్వారా నాకు బహుళత్వం అనుభవం అవుతున్నది కాబట్టి అది బహుళంగా ఉండవచ్చు అనే ఇన్ఫరెన్స్ అని చెప్తున్నారు. ఇది రెండవది. ఇక మిగతా వాళ్ళు ఏమిటి? యోగాచార మతం. స్వప్న సత్యం లాంటిదండి ఇది. బాహ్యార్థ అభావవాదిన. ముందు వాళ్ళు ఎవరు? బాహ్యార్థ ప్రత్యక్షవాదిన, బాహ్యార్థ అనుమానవాదిన, బాహ్యార్థ అభావవాదిన. ఈ మతంలో బాహ్య ప్రపంచం యొక్క ఉనికి పూర్తిగా కొట్టివేయబడింది. వేదాంతంలో ఏ విధముగా బాహ్య ప్రపంచం చైతన్యం కంటే వేరుగా లేదు, బ్రహ్మ కంటే ప్రపంచం వేరుగా లేదు, అభావము అంటాము, అలాగే లేదు అంటున్నారు. అయితే తేడా ఏంటంటే ప్రపంచం అనేది అసలు లేదంటున్నారు వాళ్ళు, మనము మిథ్యారూపంలో ఉందని అంటున్నాము. తరువాత అక్కడికి వద్దాం. ఇప్పుడేమిటి? వీళ్ళకి కూడా నాకంటే చూసే భిన్నంగా నాకంటే ప్రపంచం లేదు. వాళ్ళు కూడా మిథ్య అని మాట అన్నారు. స్వప్న ప్రపంచం ఎలాగో జాగ్రత్త ప్రపంచం కూడా అలాగే వేరుగా లేదు. స్వప్న ప్రపంచంలో ఈ అబ్జర్వర్ కన్నా భిన్నంగా అబ్జర్వ్డ్ ఉన్నదా? లేదు. సో దెర్ ఇస్ నో అబ్జర్వ్డ్ అదర్ దాన్ ది అబ్జర్వర్ హిమ్సెల్ఫ్ ఇన్ ది స్వప్న. సో దే సే ఇన్ జాగ్రత్త ఆల్సో ఈ విజ్ఞానమే ఉన్నది. ఈ విజ్ఞానం బయట ఉన్న వస్తువులను ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ విజ్ఞానంలో వచ్చినటువంటి అవగాహన వలన బయట జగత్తు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చూసేవి నేను మాత్రమే సత్యము. గమనించే నా నుండి, చైతన్యం నుండి విడిగా ప్రపంచం లేదు. నేను చైతన్యము. ఈ చైతన్యాన్ని మన చైతన్యం అనరు వాళ్ళు, విజ్ఞాన స్వరూపము అంటారు. వేదాంతంలో చెప్పే ఏకాండి ఏకమేవ అద్వయం బ్రహ్మ, దట్ చైతన్యం దే ఆర్ నాట్ టాకింగ్ ఆఫ్. దే ఆర్ టాకింగ్ ఆఫ్ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్, దట్ టు సవిశేష కాన్షియస్నెస్, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ద ఆబ్జెక్ట్స్, ఇండివిడ్యువలైజ్డ్ ఫ్రాగ్మెంటెడ్ కాన్షియస్నెస్ ఆర్ విజ్ఞాన స్వరూపం. మనం ఏం చెప్తాం? సవిశేష జ్ఞానములు ఉన్నాయి. ఈ సవిశేష జ్ఞానములన్నింటినీ
ప్రకాశింపచేసేటటువంటి నిర్విశేష జ్ఞానము అది ఒక్కటే ఉంటుంది, అది అందరిలో ఒక్కలాగే ఉంటుంది అని మనం చెప్తాం. సో దిస్ ఇస్ ద యోగాచార. దీస్ ఆర్ వెరీ క్లోజ్ టు అద్వైతీస్. వై? అద్వైతి కూడా జగత్తు వేరుగా లేదంటున్నారు. అద్వైతికి జగత్తు మిథ్యా స్వప్నంలాగే ఇక్కడ వీడక కూడా స్వప్నం మిథ్య వంటిదే. స్వప్నం వల్లే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య వంటిదే. నేను సత్యము, చూసే నేను మాత్రమే సత్యము, గమనించే చైతన్యం నుండి విడిగా ప్రపంచం లేదు. చైతన్యాన్ని ఏకాండి అందరిలో ఒకటే అని చెప్పకుండా ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్గా విజ్ఞానం ఏర్పడుతుంది. ఆ విజ్ఞానం వలన వస్తువులు కనబడుతున్నాయి, కల్పిస్తున్నాయి. ఆ తర్వాత ఆ వస్తువులు అక్కడ లేవు, విజ్ఞానం అవగానే వస్తువు పోయింది అంటూ చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళు యోగాచార మతము, స్వప్న సత్యవాదులు, బాహ్యార్థ అభావవాదిన. అభావము అంటే లేదు అని అర్థం. సరే, ఇక క్షణిక విజ్ఞానవాదులు వీళ్ళెవరు? క్షణిక విజ్ఞానం అనేది ఒక ప్రవాహము. ఎలా చెప్తారంటే వాళ్ళు, ఒక రివర్ తీసుకోండి. మీరు గంగా నదిలో స్నానం చేశారు, గోదావరిలో స్నానం చేశారు. మీరు స్నానం చేయడానికి ముందు కాలు పెట్టినప్పుడు నీరు స్నానం చేస్తున్నప్పుడు ఉందా? మళ్ళీ స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అదే నీరు అక్కడ ఉందా? లేదు. అంటే క్షణక్షణానికి మారుతున్నటువంటి ప్రవాహంలో ఉన్నటువంటి అణువుల వలె ఈ విజ్ఞానం కూడా క్షణక్షణము వస్తుంది. ప్రవాహ నిత్యత్వం అంటారు. ప్రవాహ నిత్యత్వం అంటే దేర్ ఇస్ నో వన్ కాన్స్టెంట్ థింగ్ దేర్. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అండ్ ద నెక్స్ట్ పార్టికల్ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ గోదావరి. లైక్ దట్ హియర్ ఆల్సో ద విజ్ఞాన కమ్స్ and goes. Next vijnana comes, that goes. This is all. Vijnana is only క్షణికం. మెరుపు ఏరా ఒక క్షణంలో మెరిసి మాయమవుతుందో, చైతన్యము లేక విజ్ఞానం క్షణక్షణము వచ్చి పోతుంది. వాళ్ళు చైతన్యం అనరు, విజ్ఞానం అని అంటారు. మొదటి క్షణంలో ఉన్నటువంటి విజ్ఞానం పోయి రెండో క్షణంలో కొత్తది వస్తుంది. నదిలో నిరంతరంగా మారుతున్నా అది ఒకే నది అనేటటువంటి అనుభవం ఎలా కలిగిందో, విడివిడిగా వస్తూ పోయే చైతన్యాలు వేరువేరుగా మనకు విజ్ఞానంలో తెలుస్తున్నా అది కంటిన్యూస్గా ఉన్నది అనేటటువంటి ఒక అనుభవం కలుగుతుంది. ఇదే క్షణిక విజ్ఞానవాద. సో ఎవరెవరు వచ్చారు? జగత్ బాహ్యార్థ ప్రత్యక్షవాదిన, బాహ్యార్థ అనుమానవాదిన, బాహ్యార్థ అభావవాదిన, క్షణిక విజ్ఞాన ప్రవాహవాదిన. వీళ్ళెవరు? వీళ్ళు మాధ్యమిక బౌద్ధులు. ఎన్నున్నాయి? రెండు తెగలు, హీనయానము, మహాయానము. హీనయానంలో ఎవరున్నారు? ఇద్దరున్నారు. సౌత్రాంతికలు, జగత్తు ఎంత సత్యమో నేనంత సత్యము, జగత్తు నేను, టూ ఇండిపెండెంట్ రియాలిటీస్. దే ఆర్ దేర్. మన్నడితే మనం అదే చెప్తాం, నేను ఎంత సత్యమో ఈ జగత్ అంతే సత్యము. ఇదిగో గ్లాస్ కనబడుతుంది కానీ లేదని ఎలా చెప్పగలను? నేను కనబడుతున్నాను. సో చూసే నేను, చూడబడే వస్తువు, రెండు ఈక్వల్ స్థాయి సత్యాలు, రెండు వ్యవహారమే. ఇక్కడ పరమార్థం అనే క్వశ్చనే లేదు. చైతన్యం అనేటటువంటిది మాకు లేదు, విజ్ఞానం అనే ఉంది. ఆ విజ్ఞానం మనసులో కలుగుతుంది, వస్తువు తెలుస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. రెండో వాళ్ళు ఎవరు? వీళ్ళని సౌత్రాంతికలు అంటారు. రెండో వాళ్ళని ఏంటంటారు? ఒకటి హీనయానంలో రెండు సౌత్రాంతికులు ఒకళ్ళు, తర్వాత బాహ్యార్థ అనుమానవాదులు వైభాషికులు. వైశేషికులు కాదు, వైశేషికులు ఆస్తికవాదులు, వైభాషికులు వీళ్ళు. వైభాషికులు అంటే విభాష, ఆభాష అంటే నిజంగా వస్తువు లేదు, ప్రత్యక్షంగా మనకు అనుమానంలో వస్తువులో బహుళత్వం తెలుస్తోంది కాబట్టి వస్తువు ఉండొచ్చు అని అనుమాన ప్రమాణంగా చెప్తున్నారు. అంటే బాహ్య ప్రపంచం ఉంది, అది సత్యమే, నాకంటే భిన్నంగా ఉంది, కానీ నేను ప్రత్యక్షంగా దానిని చూడనక్కర్లేదు. అనుమానం ద్వారా నాకు మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ తెలుస్తుంది. సో ద వరల్డ్ మస్ట్ బి ప్లూరల్. దిస్ ఇస్ కాల్డ్ బాహ్యార్థ అనుమానవాదిన. మూడవ వాళ్ళు ఎవరు? యోగాచార మతము. There is no world outside other than the Vijnana. This Vijnana is inside and it will project whatever it experiences, that is projected as though it is outside, just like the dream. Okay, నేను సత్యం, నేనంటే విజ్ఞానం, విజ్ఞానం సత్యం, అది కూడా
పర్మనెంట్గా మనలాగా ఉండదు, వచ్చిపోయే విజ్ఞానమే. జగత్తు మిథ్య. ఈ చైతన్యాన్ని విజ్ఞాన స్వరూపం అంటారు. అందుకే వీళ్ళను విజ్ఞానవాదిన అన్నారు. వీళ్ళని నెక్స్ట్ వాళ్ళని కూడా వీళ్ళని యోగాచార మతము అంటారు. దిస్ ఇస్ నాట్ నథింగ్ టు డూ విత్ ద పతంజలి ముని యోగం. ద వర్డ్ యోగా ఈజ్ సేమ్, బట్ నథింగ్ టు డూ విత్ ద పతంజలి యోగా. ఇంకా ఫైనల్లీ ఏంటంటే క్షణిక విజ్ఞాన ప్రవాహ మాధ్యమిక బౌద్ధులు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రతిదీ నదిలో నీరు ఏ విధంగా క్షణక్షణము ఫ్లోలో మారుతూ ఉంటుందో, ప్రవాహ నిత్యత్వం ఉంటుందో, మనసులో వచ్చేటటువంటి విజ్ఞానంలో కలిగే ఒక్కొక్క స్పందనయే ఒక్కొక్క వస్తు రూపంగా గోచరిస్తుంది. ఈ స్పందనలన్నీ వరాసగా దాని వెనకాల ఒకటి సినిమా రీల్లా రావడం వలన అది ప్రొజెక్ట్ అయ్యి ఒక ఇమేజ్లా కనిపిస్తుంది. విజ్ఞానం క్షణికం, మొమెంటరీ, లైక్ ఏ రివర్ ఆఫ్ మొమెంటరీ కాన్షియస్నెస్ అంటారు. 4 అర్థమయ్యాయి కదా. ఈ మాధ్యమిక మతంలో ఏంటి? సర్వార్థ అభావవాదులు. వీళ్ళేమిటి? సర్వ అర్థములు, అన్ని వస్తువులు, అభావము లేవు. యోగాచారుల కన్నా ఇంకొంచెం పైన ఉన్నారు వీళ్ళు, శూన్యవాదిన అంటారు. వీళ్ళనే సర్వాచార అభావవాదిన, క్షణిక విజ్ఞానవాదిన, శూన్యవాదిన అంటే వీళ్ళే. రకరకాల పేరు. బాహ్య ప్రపంచం లేదు, నిరంతరం వస్తూ పోయే ప్రపంచం అంతా మిథ్య. చూచే నేను కూడా లేను, విజ్ఞానం కూడా వస్తూ పోతుంది. దెర్ ఇస్ నో పర్మనెంట్ విజ్ఞాన ఆల్సో. దెన్ దెర్ ఇస్ నో పర్మనెంట్ విజ్ఞాన, ఐ ఆమ్ ఆల్సో నాట్ దేర్ టు కాగ్నైజ్ వాట్ ఎవర్ ఐఎమ్ కాగ్నైజింగ్ యాజ్ దిస్ బాడీ. ఈ క్షణంలో కనుక్కుంటున్నాను, మళ్ళీ క్షణంలో కనుక్కుంటున్నాను, మళ్ళీ క్షణంలో కనుక్కుంటున్నాను. వీటి ఫ్లోయే నేను. అదర్వైజ్ దెర్ ఇస్ నేను కూడా లేదు. అంటే ఏముంది? ఏది లేదు, శూన్యం ఉంది. శూన్యమే ఇలా భాషిస్తుంది. గమనించబడేది ప్రమేయం లేదు, గమనించే ప్రమాత వ్యక్తి లేడు, ఏది లేదు, అంతా శూన్యమే. మాధ్యమిక మతము అంతా శూన్యం. ఐ హోప్ యు గాట్ ఆల్ ద 4. నౌ ఐఎమ్ సమ్మరైజింగ్ దట్. సమగ్ర అవగాహన 4 విభాగాల తులనాత్మక పట్టిక, కంపారిటివ్ టేబుల్. సౌత్రాంతికులు బాహ్య ప్రపంచం సత్యం, నా చెయ్యి అంత సత్యము, ఎదురుగుండా ఉన్న ఎంవికే శర్మ అంత సత్యం, చూసే నేను సత్యం, ప్రపంచం సత్యం. ఏమిటి ప్రమాణం? ఐఎమ్ ఏబుల్ టు సీ హిమ్, కాగ్నైజ్ హిమ్, టచ్ హిమ్, స్పీక్ టు హిమ్, ఆల్ ద థింగ్స్. ప్రత్యక్ష వైభాషికులు బాహ్య ప్రపంచం ఉంది, చూసే నేను ఉన్నాను, కానీ నేను ప్రత్యక్షంగా వస్తువుని చూడనక్కర్లేదు. బహుళత్వము తెలుస్తోంది. తెలియడం వల్ల అనుమానం ద్వారా నేను దీన్ని ఉందని చెప్తున్నాను. చిన్న డిఫరెన్స్. ఒకళ్ళు ప్రత్యక్షము పర్సెప్షను, కాగ్నిటివ్ పర్సెప్షను, వాళ్ళు ఇన్ఫరెన్స్ అనుమానం మీద ఉన్నారు. యోగాచార్యులు బాహ్య ప్రపంచం లేదు, చూసే నేను సత్యం, కానీ వస్తూ పోతుంది. ఇక్కడ కూడా ప్రధాన ప్రమాణం ఏమీ లేదు. బౌద్ధ మతంలో యోగాచారం. లాస్ట్ వాళ్ళు మిథ్య, ప్రపంచం లేదు, చూసేవాడు వీడు కూడా లేడు, చైతన్యం క్షణికం వచ్చిపోతుంది కాబట్టి చూసేవాడు కూడా లేడు, అంతా శూన్యం. అంటే ఏమిటైంది? మొదటి రెండిటినీ కలిపి హీనయానము లేక జాతివాదులని, తరువాత రెండింటినీ మహాయానము లేక అజాతివాదులని వాళ్ళు అన్నారు. అజాతివాదం అనేది గౌడపాదులు వారు శంకరులు చెప్పినటువంటిది. మహాయానం అని అంటారు. హీనయానం అని వాళ్ళకి ఎందుకు పేరు పెట్టారు? లేని ప్రపంచాన్ని ఉన్నదని చెప్తున్నారు, హీనంగా ఊహిస్తున్నారు వీళ్ళు. దే ఆర్ ఆఫ్ ఎ లోయర్ లెవెల్ ఆఫ్ థింకింగ్, వి ఆర్ హైయర్ లెవెల్. వి నెగేట్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ the person who is seeing in Madhyamika. This is the 4th thing. Now, గౌడపాదాచార్యుల ఖండన వ్యూహం ఏమిటి? 24వ కారికలో ఈయన డైరెక్ట్గా వెళ్ళి ఒక్కొక్కళ్ళతో, సౌత్రాంతికులతో, ఆ తర్వాత ఏమో వైభాషికులతో, తర్వాత యోగాచారులతో, తర్వాత శూన్యవాదులతో యుద్ధం చేస్తారా? చెయ్యరు. ఆయన స్ట్రాటజీ ఏమిటి? ఒక గ్రూప్ అంటుంది ప్రపంచం సత్యము, జాతి అంటుంది, పుట్టింది అంటున్నారు. జాతి అంటే క్యాస్ట్ కాదు, ఇక్కడ జాతి మీన్స్ పుట్టినది అంటున్నారు. ఇంకో గ్రూప్ ఏంటంటున్నారు? ప్రపంచం పుట్టలేదు, ప్రపంచం లేదు అంటున్నారు. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి దెబ్బలాడుకోమన్నాం అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? సౌత్రాంతికులను, అక్కడ మా వైభాషికులను వీళ్ళు ఓవర్ పవర్ చేసిస్తే ఎవరు గెలుస్తారు? యోగాచారులు, శూన్యవాదులు వీళ్ళు మిగులుతారు.
ఇప్పుడు మనం యోగాచారుల్ని గెలిచామనుకోండి, లేకపోతే శూన్యవాదుల్ని గెలిచామనుకోండి, మొత్తం నలుగురు పోతారు. ఏం చేస్తారు ఆయన? ఈజ్ నౌ పుటింగ్ ఎ ఫైట్ బిట్వీన్ ద హీనయాన అండ్ ది మహాయాన. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ 24. Then 24, the Hinayana person is proposing his viewpoint, a Purvapaksha. The సిద్ధాంతి ఎవరు ఇక్కడ? గౌడపాదులు గారు సిద్ధాంతి. గౌడపాదులు ఇస్ ఆన్ లుక్కర్. అయితే అద్వైతి రాలేదు ఇక్కడికి. అక్కడ సిద్ధాంతి ఎవరు? యోగాచార మతం వాళ్ళు. హీనయానం ఎవరున్నారు? సౌత్రాంతికులు, వైభాషికులు. సౌత్రాంతికులు, వైభాషికులు ఒక పక్క, హీనయానం వాళ్ళు జాతివాదులు రెండవ పక్క అజాతివాదులు యోగాచార మతము దెబ్బలాడుకుంటారు. బౌద్ధులను ఒకరితో ఒకరు పోరాడుకునేలా చేస్తే అజాతివాదం సృష్టి జరగలేదు అని ఈ ఎల్లో బ్లూగా ఉన్నదాన్ని గెలిపిస్తారు. గెలిపిస్తే అప్పుడు వీళ్ళకి మన అద్వైతానికి ఏమిటి తేడా ఉందో చూపించి ఎందుకు శూన్యము పొసగదో చెప్పి ఈ వాదాన్ని కూడా కూల్చేస్తారు. దాంతో బౌద్ధమత వాదనలు ఖండన 28వ కారికతో అయిపోతాయి. ఇది బ్యాక్ డ్రాప్. యోగాచార మతము అద్వైత సిద్ధాంతం. చాలాసార్లు యోగాచారమే అద్వైతమా అన్నట్టు ఉంటుంది. రెండిటికి తేడా ఏమిటో తెలుసుకోవాలి. అద్వైతం వెర్సెస్ యోగాచారం వ్యూహాత్మకమైనటువంటి కలయిక. there is an interface at which both Advaita and Yogachara agree on certain important points. That is why the Yogachara is very close to the Advaita Siddhanta. నాలుగు బౌద్ధ మతాలలో అద్వైత సిద్ధాంతానికి అత్యంత దగ్గరగా ఉన్నది యోగాచార బౌద్ధము. వారిద్దరికీ 3 మౌలికమైనటువంటి పోలికలు ఉన్నాయి. వాట్ ఆర్ దే? అద్వైతికి జగన్మిథ్య, నాకంటే చూచే నాకంటే బాహ్య ప్రపంచం భిన్నంగా లేదు, స్వప్న ప్రపంచంలాగా జగత్తు మిథ్య. అద్వైతి అదే చెప్తున్నారు. యోగాచార్యులు నేను సత్యం, చూడబట్టే జగత్తు మిథ్య అయినా చూచేటటువంటి నేను సత్యం. దృగేవా నాతో దృశ్యతే, ఆ ద్రష్టయే సత్యము, దృశ్యం సత్యం కాదు. అద్వైతం అదే, యోగాచారం అదే. 3, నేను చైతన్యము, ప్రమాత ప్రమేయం ద్వారా భిన్నంగా సబ్జెక్ట్ ప్రమాతకు, అంటే ఈ చైతన్యానికి దీనికి భిన్నంగా వేరే ప్రమేయము లేదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే డిస్టింక్షనే లేదు. ఉన్నది సబ్జెక్టే, చైతన్యమే ఉంది. ఆబ్జెక్ట్ అనేది మిథ్య. నేను విజ్ఞాన స్వరూపాన్ని లేక చైతన్య స్వరూపాన్ని. యోగాచారం అయితే విజ్ఞానం అంటాము, క్షణికం అంటాము. చైతన్యం అంటే అద్వైత సిద్ధాంతము కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఒక్కొక్క జ్ఞానాన్ని, సవిశేష జ్ఞానాన్ని పొందినప్పుడు ఘట జ్ఞానం, కుండ చూశాను, కొండ యొక్క ఆకారము సైజు అన్నీ తెలిసాయి. ఘట జ్ఞానం. కొండ తీసేశాను, గ్లాస్ వచ్చింది, గ్లాస్ జ్ఞానం. తర్వాత ఎదురుగా ఎంవికే శర్మ వచ్చాడు, ఆ శర్మ గారి జ్ఞానం. మరొకరు వచ్చారు, వారి జ్ఞానం. ఇలా జ్ఞానాలన్నీ రాసుగా ఉదయం వెనకాల ఒకటి ఎంత ఫాస్ట్గానైనా మారవచ్చు ఇక్కడ. అయితే ఈ మారేటటువంటి సకల సవిశేష జ్ఞానముల వెనుక ఉండేటటువంటి మారని చైతన్యం వేరే ఒకటి ఉంది. ఆ చైతన్యం నాలోని కొండ, బండ, రాయి, రప్ప, చెట్టు, పుట్ట, శర్మ, రవిప్రకాష్, నాగరత్నం, కమల, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరిలోనూ ఒక్కటే. అది అద్వైతం. అటువంటి యూనివర్సల్ చైతన్యం వాళ్ళకు లేదు. ఏదైనా విజ్ఞానం అంటూ ఉంటే ఆ విజ్ఞానం ఇండివిజువల్ విజ్ఞానం వస్తుంది, పోతుంది. Whereas here we have individual vijnanas, we call them as Savishesha Jnana, and these Savishesha Jnanas are sitting on the support of the Nirvishesha Chaitanya. మారే సర్వమునకు మారని చైతన్యమైన నేను ఆధారము. ఈ చైతన్యం నేను కాదు, ఈ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉంది, చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అనేటటువంటిది అద్వైతం. ఓకే. హీనయాన మత ఖండన 25 నుంచి 27. యోగాచారులు, అద్వైతులు రెండున్నారు. వీళ్ళిద్దరూ కలిసి హీనయానంతో పోట్లాడుతున్నారు. అద్వైతులు పోట్లాడరు, యోగాచారులు వెనకాల అలా ఒక చూస్తూ ఉంటారు, బైస్టాండర్ గాను. యోగాచారులు హీనయానం పోట్లాడుకుంటారు. గౌడపాదాచార్యులు హీనయాన మతాలను విడిగా ఖండించక్కర్లేదు. సౌత్రాంతిక వైభాషికులను
యోగాచార్యులతో చేతులు కలిపితే చాలు, ఓకే వీఆర్ సపోర్టింగ్ యూ బికాజ్ యూ సే ప్రపంచ ఇస్ మిథ్య, వి ఆల్సో సే ప్రపంచ ఇస్ మిథ్య స్వప్నవత్, సో లెటస్ యూ ఫైట్, విల్ సీ, లెటస్, సో దే విల్ డూ ఇట్. వారి తర్కంతోనే బాహ్యవాదార్థవాదనను, బాహ్య ప్రపంచం సత్యం అనే భ్రమను నాశనం చేస్తారు. బాహ్య ప్రపంచం అనేది చూసే చైతన్యం కంటే, విజ్ఞానం కంటే స్వతంత్రంగా లేదు. మట్టి నుండి విడిగా లేనట్టే గమనించే చైతన్యం నుండి విడిగా బాహ్య ప్రపంచం లేదు. హీనయానం ఖండించబడుతుంది. ఎప్పుడు 25 నుంచి 27 వరకు. అప్పుడు 28లో ఏం చేస్తారు? ఒకే ఒక ప్రాథమిక వేదము. యోగాచార మతంలో ఏంటన్నా గెలిచావా? బాగా గెలిచానండి. ఒలింపిక్స్లో మెడల్ నీకు వచ్చి ఇంకా రాలేదు, నాతో పోట్లాడు. విజ్ఞానం క్షణికం అవుతే జ్ఞాపకం ఎలా ఉంటుంది, వస్తువు కాగ్నిషన్ ఎలా వస్తుంది, మార్పును ఎలా గమనిస్తున్నావు, ఈ మార్పును గమనించేవాడు ఒకడు ఉండాలి. కాబట్టి చైతన్యం ఏకం శాశ్వతం నిత్యం ఎన్నడూ మారదు. ఆ బ్యాక్డ్రాప్లోనే సకల సవిశేష జ్ఞానాలు కలుగుతున్నాయి అని వాళ్ళతో 28వ కారికలో వాదించి వాళ్ళను ఓడించేస్తారు. అప్పుడు అద్వైతవాదం స్థిరపడుతుంది. లేనిదాన్ని ఇక మరి యోగాచారాలను ఖండించాడు ఇంకొకరు మిగిలిపోయారు కదా. వాళ్ళెవరు? మా శూన్యవాదులు. ఏమీ లేదు, నేను లేను, ప్రపంచమూ లేదు, విజ్ఞానం క్షణికమే ఉన్నది, క్షణిక విజ్ఞానంకి మధ్యన ఏమి కంటిన్యూటీ లేదు, శూన్యంలోనే ఇవి జరుగుతున్నాయి అనే వాళ్ళను ఖండించడానికి అడిగితే, లేదంటున్న వాడిని, వాడే లేదంటున్న వాడిని వాడితో వాదన ఏమిటి, వాడు లేడుగా, వాడిని ఖండించడం ఎందుకు అంటూ వాళ్ళు వదిలేస్తారు. అంటే వాళ్ళు కూడా జయించబడినట్టే అర్థం. సరే, ఇది బౌద్ధ మతం తాలూకా ఓవర్వ్యూ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంతవరకు మనం చదువుకున్నటువంటి విషయాలను ఒక్కసారి మనము పునశ్చరణ చేస్తాం. ఏమిటి చెప్పాను మీకు? 11 నుంచి 13 వరకు సాంఖ్య ఎట్సెట్రా ఎట్సెట్రా నలుగురిని ఖండించడము. 14 నుంచి 23 వరకు ఈ కర్మవాదులను ఖండించడం అని అర్థం. ఓకే, సాంఖ్యమత ఖండన గౌడపాదాచార్యుల గారి తార్కిక శస్త్రచికిత్స. ది తార్కికమైనటువంటి ఒక అనాలిసిస్, శస్త్రచికిత్స. మాండూక్యోపనిషత్తు 4వ ప్రకరణం 11 నుంచి 13 సృష్టికి సిద్ధాంతాల విశ్లేషణ. దర్శనాలు, నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు. నాస్తిక అంటే వేదాన్ని తిరస్కరించేవి, ఆస్తిక అంటే వేదాన్ని అంగీకరించేవి. ముఖ్యమైన నాస్తిక దర్శనం ఏమిటి? బౌద్ధం. చర్వాకులు ఏమిటి? అసలు ఏదీ లేదండి, ఉన్నదుంది ఏదో అనుభవించు, ఉన్ననాళ్ళు బాగా అనుభవించి చచ్చిపో, మళ్ళీ పుట్టేదేమీ లేదు, పుట్టి భ్రమ, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కాల్చేస్తారుగా ఈ శరీరాన్ని, మళ్ళీ అది తిరిగి వస్తుంది ఏమిటండి? బుద్ధి లేని వాదన. యావజ్జీవం ఘృతం పిబేత్, రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసి పప్పు కూడు తిను, యావజ్జీవం సుఖాన్ని పొందు, అంతేకాని భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. చర్వాకులు, దాంట్లోకి మనం వెళ్ళం. ఈ జైనులు అనేవాళ్ళు మహావీర జినుడు, జినహ అనే శబ్దమునకు అర్థము ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. ఆ జైన మత స్థాపకుడు ఆయన కాదు. జైన మత స్థాపకులు ఎవరో దాన్ని ప్రపోజ్ చేసి తర్వాత బహుళంగా వ్యాపింపచేసినది జైనులు. కాబట్టి ఆయన జైన మతము, జైన సిద్ధాంతం అని వస్తుంది. న్యాయ దర్శన, ఆస్తిక దర్శనాలన్నీ అసత్కార్యవాదము, న్యాయ దర్శనము వైశేషిక దర్శనం. సాంఖ్య దర్శనము సత్కార్యవాదము, యోగ దర్శనము అది కూడా సత్కార్యవాదం. న్యాయంలో వైశేషికులు, నైయాయికులు, వైభాషికులు గారు, వైభాషికులు బౌద్ధులు వాళ్ళు. న్యాయ దర్శనము వైశేషిక దర్శనము. న్యాయ దర్శనం అంటే గౌతమ ముని తాలూకా ఈ తర్కవాదముకి సంబంధించినది. అలాగే ఈ రెండో వాళ్ళు ఎవరున్నారు? వైశేషికులు, కణాదర్శి చెప్పినటువంటి పరమాణువుల నుంచి పుట్టాయి అనేవాళ్ళు. సాంఖ్యవాదులు ప్రకృతి వాళ్లకు చైతన్యం ఎంత సత్యమో బ్రహ్మనరు, చైతన్యం ఎంత సత్యము ఈ ప్రకృతి కూడా అంతే సత్యము, అది అనిత్యము, యూనిఫై ఒక్కటే, దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అయి వరల్డ్ పుడుతుంది, ఉన్న కారణమే రూపం మార్చుకొని కార్యంగా వర్తిస్తుంది అని సాంఖ్య దర్శనం. యోగులు కూడా
ఇదే సత్కార్యవాదమే. ఉన్న కారణమే రూపం మార్చుకొని వ్యక్తమవుతుంది. సాంఖ్యులకు యోగులకు చిన్న భేదం ఉంది. యోగులకు ఈశ్వరుడు ఉన్నాడు, సాంఖ్యులకు ఈశ్వరుడు లేడు. శేశ్వర సాంఖ్యాన్నే యోగం అంటారు. ఈశ్వర సాంఖ్యము, శేశ్వర సాంఖ్యము, ఈశ్వరుడిని ఒప్పుకున్న సాంఖ్యము యోగమైంది. సాంఖ్య దర్శనానికి ఎవరు? మనకు కపిల ముని. యోగ దర్శనానికి ఎవరు? పతంజలి. సో ఈ దర్శనాలు నాలుగింటిని అద్వైత వేదాంతం ఏ విధంగా ఎదుర్కొంటుంది? ఇది బ్యాక్డ్రాప్. పై వాదనల్లో తార్కిక లోపాలను ఎత్తి చూపుతూ సృష్టి వాస్తవాన్ని విశ్లేషిస్తుంది. సాంఖ్య దర్శనం అద్వైత వేదాంతం ఎందుకు ఖండించాలి? సామీప్యతా ప్రమాదం వలన. ఓ చిన్న ప్రాబ్లం ఉంది. సాంఖ్యయోగ పృథక్ బాల ప్రవదంతిన పండిత అని గీతలో వ్యాసాచార్యులు ఒక సాంఖ్య అనే పదం వాడారు. అది సాంఖ్యము యోగం అంటే మనం మాట్లాడుతున్న అద్వైతం. ఈ రెండు వేర్వేరు కాదు అన్నట్టు రాశారు. అక్కడ సాంఖ్యం ఇది కాదు. అక్కడ సాంఖ్య అనేది జ్ఞానం. యోగం అంటే కర్మయోగం. జ్ఞానయోగము కర్మయోగము వేరువేరు కాదు అని చెప్పడానికి ఆయన చెప్పారు. సాంఖ్యయోగ పృథక్ బాల ప్రవదంతిన పండిత. జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని విడదీసి చూడరు. దే సీ దెమ్ యాజ్ అ కంటిన్యూయం. కర్మయోగ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు జ్ఞానయోగ టు ముక్తి. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దేర్ ద వర్డ్ సాంఖ్య ఈజ్ నాట్ కపిలముని సాంఖ్య. సో శంకర సూత్ర భాష్యంలోని వ్యాసాచార్యుల బ్రహ్మసూత్రాలను ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. గౌడపాదులు గారు 11 నుంచి 13లో లోతైన శస్త్రచికిత్స చేశారు. ఓకే, నౌ సైన్స్ ఏం చెప్తుంది? పదార్థం కొత్తగా పుట్టదు, పూర్తిగా నాశనం అవ్వదు. మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ not destroyed. It is only a transformation of energy from one type to another, or from energy to matter, or matter to energy. ఉనికిలోని వస్తువు అకస్మాత్తుగా ఉనికిలోకి రాలేదు. అసత్కార్యవాదాన్ని ఖండిస్తున్నారు బై సైన్స్. వ్యాకరణం ప్రకారంగా కూడా పుట్టింది అనేటటువంటి ఒక క్రియ చెప్పాలి అంటే ఏదీ లేని దాని నుంచి, అసత్కార్యం నుంచి పుట్టింది అని ఎలా చెప్తాం? ఆ క్రియాపదము పుట్టింది అనే క్రియాపదమునకు కర్త ఉండాలి. ఆ కర్త ఉన్నవాడై ఉండాలి. లేనివాడు కర్తలా అవుతాడు. ఎవడూ లేడు, వాడి నుంచి పుట్టింది అసత్కార్యవాదం అంటే అర్థం అవ్వదు అంటూ వ్యాకరణంగా కూడా ఆ వాక్యము సంపూర్ణం కాదు. సత్కార్యవాదుల యొక్క 3 సిద్ధాంతాలు ఏమిటి? సత్కార్యవాదులు అంటే ఎవరు? ముఖ్యంగా సాంఖ్యమతం, యోగాచార్యులు, యోగులు. వీళ్ళిద్దరూ ఎవరు? కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. కారణం అనేది కార్యం కంటే భిన్నం కాదు. సృష్టి అనేది కొత్తగా పుట్టడం కాదు. అవ్యక్తంగా ఉన్న కారణమే అవ్యక్తంగా ఉన్నప్పుడు కారణం అంటున్నాము, వ్యక్తం అవుతే కార్యం అంటున్నాము. అవస్థా భేదం తప్ప వస్తుతః భేదం లేదు అంటున్నారు. అంటే సృష్టి అనేది కారణం కార్యంగా కనబడడం. అవ్యక్తంగా ఉంటే కారణం, వ్యక్తమవుతే కార్యం. అవస్థాభేదం తప్ప వస్తుతః కారణమే కార్యము. కారణం ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు కార్యం. ఓకే, వాట్ ఈస్ కారణ హియర్ ఫర్ దెమ్? ప్రకృతి. వాట్ ఈస్ ఇట్ స్టేటస్? నిత్యం. నిత్యం అంటే ఏమిటి? మార్పు చెందకూడదు, దాంట్లో అవయవాలు ఉండకూడదు. నిరవయవము, నిర్వికారం, నిత్యము. ఏది కారణం? ప్రకృతి. జగత్తు మూల కారణమైన ప్రకృతి నుండి పుట్టింది. ఆ మూల కారణం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అది నిత్యము. దాని పేరు ప్రకృతి. దానిలో అవయవాలు లేవు, దానిలోనేమో మార్పులు రావు. ఇది దాని డెఫినేషన్. ప్రపంచము కార్యము, అనిత్యము. ప్రకృతి నుండి పుట్టించినటువంటి జగత్తు కార్యము. పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు. కాబట్టి ప్రపంచం అశాశ్వతం. మూల ప్రకృతి శాశ్వతము, ప్రపంచం అశాశ్వతం, అనిత్యం అని చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చూసాం. సరే, మట్టి, కొండ లౌకిక వస్తువులు తీసుకోండి. అవస్థాభేదం ఉన్న భౌతిక వస్తువులకు ఈ సూత్రం ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకు? మట్టి కంటే కొండను నేను వేరే చూపించలేను కాబట్టి. మట్టి అనే ఒక వస్తువు, కొండ అనే మరొక వస్తువు, రెండు లేవు. కారణమే కార్యం. ఓకే, ఆ విషయంలో ఏం తప్పు లేదు. అయితే జగత్తో బ్రహ్మ దగ్గరకు వస్తే నిరాకారము, నిర్విశేషము, నిష్కలము, మార్పులు లేని ఏకమైనటువంటి బ్రహ్మ.
భౌతికమైన జగత్తుకి ఇది రెండు ఈక్వల్ అని మట్టి కుండ చెప్పినట్టు ఈ సూత్రాన్ని వర్తింపజేయలేము. ఎందుకు? మట్టి కొండగా పరిణామం చెందగలదు, బ్రహ్మ జగత్తుగా పరిణామం చెందదు. ఎందుకు చెందదు? బ్రహ్మలో వికారాలు లేవు, అవయవాలు లేవు, నిరవయవము, నిష్కలము, నిష్క్రియము, నిర్వికారము. అటువంటి బ్రహ్మ నుంచి జగత్తు పుట్టే అవకాశమే లేదు. ఇక పొద్దున్న చూసాం ధ్యానంలో, ఏదైనా కార్యం అయిపోయిన తరువాత అది పిమ్మట మళ్ళీ కారణంలోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకు? తల్లి నుండి బిడ్డ పుట్టాడు, మళ్ళీ ఈ బిడ్డను పట్టుకెళ్తే అమ్మగారి కడుపులో పెట్టగలనా? పాలు నుండి పెరుగు పుట్టింది, ఈ పెరుగును మళ్ళీ పట్టుకెళ్ళి పాలు చేయగలనా? చేయలేదు. కాఫీ తాగేస్తున్నాను, ఈ కాఫీని పట్టుకెళ్ళి మళ్ళీ కాఫీ గింజలు చేయగలనా? చేయలేదు. ఎప్పుడైతే మనము కార్యరూపంగా ఏర్పడిందో ఆ కార్యరూపం మళ్ళీ కారణ రూపంలోకి వెళ్ళలేదు. ఆవు పొదుగు నుంచి వచ్చినటువంటి పాలును మళ్ళీ ఆవు పొదుగు స్థానంలో తిరిగి పెట్టలేను. అంటే ఒక్కసారి కార్యం అయిపోయిందంటే ఇట్ కెనాట్ గెట్ బ్యాక్ ఇన్ టు ద కారణ స్టేట్. వీ కెన్ సీ ఎనీ ఎగ్జాంపుల్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ వై జగత్ ఉన్నది, స్థితి ఉంది, తర్వాత కరిగిపోతుంది, కరిగిపోయి మళ్ళీ అందులో వెళ్ళిపోతుంది, ఐసముఖ కరిగినట్టు అనడానికి వీలు పడదు. బ్రహ్మలోకి జగత్తు విలీనం కాలేదు, కానక్కరలేదు. బ్రహ్మ బ్రహ్మగా ఉంటూనే సర్పం పోతుంది, త్రాడు త్రాడుగా ఉంటూనే ఆ సర్పభ్రాంతి పోతే త్రాడే ఉంటుంది. ఎప్పుడూ త్రాడే ఉంది, సర్పం అన్నది లేనే లేదు. ఇది వేదాంతం. ఓకే, గౌడపాదులకు 4 అస్త్రాలు ఉన్నాయి. ఓకే, కార్యం ఏమన్నావు నువ్వు? అనిత్యం అన్నావు. మరి కారణం ఏమన్నావు? నిత్యం అన్నావు. పేరేమిటండి? ప్రకృతి. మరి ప్రపంచం ఏమిటి? దాని నుంచి కార్యం. కార్యం నిత్యమా అనిత్యమా? ఓ, కారణం ఈజ్వల్ టు కార్యం. సో కారణం నిత్యం, కార్యం కూడా నిత్యం అవ్వాలి. ఓకే, కారణం నిత్యం, కార్యం నిత్యం అంటే పుట్టిన ప్రతిదీ ఎలా ఉండాలి పర్మనెంట్గా? ఏది లేదు, అనుభవం లేదు, పోయింది. సరే, అది నిత్యం అండి, ఇది అనిత్యం అండి. కారణం అనిత్య దోషం అంటే అది నిత్యమే కానండి, ఇది అనిత్యం అండి ప్రపంచం అంటే అది ఏ విధమైన మార్పు చెందకుండా ఇది ఎలా వచ్చింది? మార్పు చెందింది అంటే అది అనిత్యం అయిపోయింది. కారణం కూడా అనిత్యం. కార్యాన్ని నిత్యం అని చెప్పాలి అంటే అనుభవం రాలేదు. ప్రతి కార్యం వచ్చిందంతా పోతూనే ఉంది. ప్రతి ఎఫెక్ట్, ప్రతి శరీరం, ప్రతి వస్తువు, ప్రతి జీవి వస్తుంది పోతుంది. కార్యనిత్యత్వం చెప్పలేము. ఓకే, కారణాన్ని నిత్యం అండి, కార్యం అనిత్యం అండి అంటే నిత్యమైన కారణం మార్పు చెందకుండా, ఏ విధమైన మార్పులు లేకుండా కార్యం అవగలదా? అవలేదు. మార్పు చెందింది అంటే ఏమైంది? దాని నిత్యత్వాన్ని కోల్పోయింది. సో 13వ కారికలో యుక్తి విరోధ దోషం చూపిస్తున్నారు, అనవస్థా దోషం చూపిస్తున్నారు. ఇప్పుడు కారణము కార్యము అనే వాటికి మనకి ఉదాహరణలో ఎక్కడా కూడా కార్యం నిత్యంగా ఉంటూ కారణం అనిత్యంగా ఉండేటటువంటి ఉదాహరణ లేదు. అది యుక్తికి విరోధంగా ఉంది, తర్కానికి విరోధంగా ఉంది. యుక్తి విరోధ దోషము. కార్యము కారణము ఒకదానికొకటి లూప్లా తిరుగుతున్నాయి అంటే ఎప్పటికీ ఈ కార్యకారణాల సంబంధం తెగదు. కాబట్టి అనవస్తాదు అంటే అంటే ఏం చెప్పాము? నేనున్నాను, నాకు మా తల్లిగారు కారణము, మా తల్లిగారికి మా అమ్మమ్మ గారి కారణము, మా అమ్మమ్మ గారికి వాళ్ళ తల్లిగారి కారణము అంటూ చెప్పుకుంటూ పోతుంటే ఐ గో ఇంటూ ఏ ఫినామినన్ ఆఫ్ ఇన్ఫైనైట్ రిగ్రెస్. అనవస్థా దోషము. ఎప్పటికీ మూల కారణాన్ని చేరలేదు. పోని కర్మ శరీరం వదిలేసి వస్తువుని తీసుకోండి. కాఫీ గింజలు, కాఫీ పౌడరు, కాఫీ గింజలు, కాఫీ చెట్టు, దాని విత్తనము, అలా వెనక్కి ఎక్కడికి వెళ్ళినా సరే అనవస్థా దోషమే వస్తుంది. వస్త్రము, దారము, పత్తి గింజలు, పత్తి చెట్టు, పత్తి విత్తనాలు అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. చేత కార్యాన్ని నిత్యము కారణంలాగే అంటే పోసగదు. ఇది కార్యం నిత్యంగా లేదు. కారణం నిత్యము, కార్యం అనిత్యము అంటే అటువంటి కారణం కూడా అనిత్యత్వం అయిపోతుంది, మార్పు చెందడం. మూడోది, ఏదైనా ఒక కారణం నిత్యంగా ఉంటూ వస్తున్నటువంటి కార్యం అనిత్యమైన దాన్ని పుట్టించిన ఉదాహరణ యుక్తి ప్రమాణంగా ఏదీ లేదు. మూడవది,
ఏదైనా ఒక కారణాన్ని ఇంటర్మీడియట్ కారణం అన్నామంటే దానికి వెనకాల పోతే మూల కారణం ప్రకృతిని చేరలేము. అనవస్థ దోషం అయిపోయింది. కారణం యస్య వై కార్యం స్య కారణం తస్య జాయతే జాయమానం కథం అజం భిన్నం నిత్యం కథంచతత్. కారణమే కార్యరూపంగా మారుతున్నప్పుడు పుట్టే కార్యం నిత్యం ఎలా అవుతుంది? భిన్నమైన లక్షణాలు నిత్యం అనిత్యం ఉన్నవి ఒకటే ఎలా అవుతాయి? అయిపోయింది. కార్యనిత్యత్వ దోషం. కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం అన్నాం అంటే కారణం నిత్యం, సో కార్యం కూడా నిత్యం కావాలి, అవలేదు, తెలిసిపోయింది. కానీ మూడవ సిద్ధాంతంలో కార్యం అనిత్యం అంటున్నారు, కారణం నిత్యం అంటున్నారు, కార్యం అనిత్యం అంటున్నారు. మరి ఈ సూత్రం ప్రకారంగా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఇన్ ఏలో కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, బిలో కారణం ఈజ్ ఈక్వల్ టు నిత్యం, సిలో కార్యం నిత్యం కావాలి, అలా లేదు. తార్కిక నిర్ణయం కారణం కార్యం ఒకటే అయినప్పుడు, ఐడెంటికలీ ఈక్వల్ అయినప్పుడు ఒకటి నిత్యము మరొకటి అనిత్యము, అసాధ్యము. రెండు, కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం ఈజ్ ఈక్వల్ టు అనిత్యం. మరి కారణం ఈజ్ ఈక్వల్ టు అనిత్యం అయిపోవాలి, ఎందుకంటే కారణం కార్యం ఒకటే అంటున్నావు, కార్యం అనిత్యం అంటున్నావు. అప్పుడు కారణ కార్యాలు రెండు ఒకటే అంటే అప్పుడు కారణం కూడా అనిత్యం అవ్వాలి. కానీ నీ తాలూకా కారణం ప్రధానము నిత్యం అంటున్నావు, వైరుధ్యం. వారు రెండవ సిద్ధాంతంలో కారణం ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు నిత్యం అన్నారు, పనికి రాలేదు. కార్యానికి ఉన్న అనిత్యత్వం ఉద్భవించిన కారణానికి అంటుకుంటుంది, అది కూడా మార్పు చెందిస్తుంది అని చెప్తున్నారు. మూడోది ఏమిటి? ముందు చూసిన రెండు దోషాలనే 12వ కారిక మళ్ళీ స్పష్టం చేస్తుంది. కారణాద్యద్య అనన్యత్వం అంటే కార్యకారణాలు వేరు కాకపోతే కార్యమజం యది జాయమానాద్ధి వై కార్యాత్ కారణం తే కథం ధ్రువం. కార్యం కంటే భిన్నంగా కాకపోతే కారణాత్ అనన్యత్వం కార్యం అయితే అప్పుడేంటవ్వాలి? కార్యం కూడా నిత్యం అవ్వాలి, అజం అవ్వాలి, కార్యనిత్యత్వ దోషం. రెండవ పదం ఏమిటి? జాయమానార్థి వై కార్యాత్ కారణంతే కథం ధ్రువం. అనిత్యమైన కార్యం నుండి చూసినప్పుడు కార్యానికి దాని కారణానికి శాశ్వతత్వం ఎలా వస్తుంది? కారణ అనిత్యత్వ దోషం. మొదటిది కార్యానిత్యత్వ దోషం, రెండవది కార్యనిత్యత్వ దోషం, రెండవది కారణ అనిత్యత్వ దోషం. యుక్తి విరోధం. సరేనండి, మా ఎగ్జాంపుల్ చెట్టును విత్తనం అండి, చెట్టు విత్తనం అండి, అయితే ఏది అనవస్థ వచ్చింది? ఇక్కడ యుక్తి విరోధము. అనుభవానికి తర్కానికి విరుద్ధంగా ప్రకృతి మూల కారణము మరియు అది నిత్యము అనాది అనడంలో సృష్టిలో ఒక్క ఉదాహరణ కూడా లేదు. అనాది అవుతూ నిత్యంగా ఉంటూ మారకుండా ఉండే దాని నుంచి మారేది పుట్టేది, మార్పు లేకుండా ఒకటి పుట్టేది ఏది ప్రపంచంలో లేదు. ఆ విధంగా చెప్పాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది, వివర్తవాదమే యూజ్ చేయాలి. అనవస్థా దోషము, మూల ప్రకృతి, దాని నుంచి ఇంకో మూల ప్రకృతి, తల్లిగారు కమలగారు తల్లిగారు, ఆ తల్లిగారు తల్లిగారు వారి తల్లిగారు, ఇలా వెనక్కి పోతుంటే అనవస్థా దేశం ఈ గొలుసు కొట్టులోని అంటూ కూలిపోయాయి. ముగింపు ఏమిటి? కార్యకారణాలను తార్కికంగా నిరూపించలేనప్పుడు మీ ప్రకృతి అనిత్యము అని చెప్పలేకపోతున్నావు, నిత్యము అని చెప్పలేకపోతున్నావు. అటువంటప్పుడు సృష్టి అనే పదాన్ని వాడడానికి వీలు లేదు. అనవస్థా దోషం కూడా ఉన్నది. యుక్తి విరోధము. నజాయతే మ్రియతే వే కదాచిత్ అనేటటువంటి దానిని నిరూపించడము పుట్టుక చావు లేని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడమే. పుట్టుక చావు లేనటువంటి బ్రహ్మతత్వాన్ని. సృష్టి ఏనాడు జరగలేదు, ఉన్నది ఉండేది ఒక బ్రహ్మ పదార్థమే. ఇక్కడ జరగలేదు అంటే అర్థం ఏమిటి? ఎక్స్పీరియన్షియల్గా లేదని అర్థం కాదు. ఏదైనా బ్రహ్మమే ఉన్నది. వాల్ ఈజ్, ఆ ఈజ్ ఇస్ బ్రహ్మ. ఆ వాల్ అనేది నామము రూపము. ఎంవికే శర్మ ఈజ్, ఆ ఈజ్ ఇస్ బ్రహ్మము. ఆయన తెలియడము చిత్, ఆయన ఉండడము సత్. ఆ ఎంవికే శర్మ అనే ఆకార నామ రూపాలు కల్పితము, భ్రాంతి వ్యవహారంలో ఉన్నాయి, పరమార్థంలో లేవు. ఓకే. వైదిక కర్మ సిద్ధాంత సృష్టివాద ఖండన అంటే సాంఖ్య న్యాయ వైశేషిక యోగులను ఖండించడం అయిపోయింది. ఇక్కడ
వైదిక కర్మ సిద్ధాంతవాదులు ఉన్నారు. వీళ్ళ కర్మ నుంచి శరీరం వస్తుంది, శరీరం నుంచి మళ్ళీ కర్మ పుడుతుంది అంటూ వాదిస్తారు. మనం కూడా అదే చెప్తాము. నువ్వు ఎందుకు ఇలా పుట్టావు? నా కర్మరా అలా పుట్టాను అంటే కర్మ సిద్ధాంతం. ఇది కర్మ సిద్ధాంతం ఓకే, ఇది సృష్టి వస్తుందా దానివల్ల అనేదాన్ని విద్య. సాంఖ్యులు తర్కానికి పెద్దపీట వేస్తారు, సృష్టి సత్యం అంటారు. వైదిక ద్వైతులు వేదానికి పెద్దపీట వేస్తారు, సృష్టి కూడా వీళ్ళు సత్యం అంటారు. అద్వైతులు బ్రహ్మమే ఏకైక సత్యము, సృష్టి ఒక భ్రాంతి. ద్వైతులు వేదాన్ని నమ్ముతూ సృష్టి నిజంగా జరిగిందని తర్కాన్ని కూడా యూజ్ చేస్తారు. వారి వాదనను తార్కికంగా ఖండించడమే ఈ కారికల ప్రధానం. సృష్టికి మూల కారణం ఏమిటి? ఇదిగో ఒక శరీరం. ఆ శరీరం ఏం చేస్తుంది? పుణ్యపాపాలనే కర్మలను చేస్తుంది. ఈ కర్మలు మళ్ళీ ఆ శరీరాన్ని పుట్టుకొస్తాయి. జీవుల పుట్టుకకు సృష్టికి మూల కారణము కర్మ. ఈ కర్మ సిద్ధాంతంలో వేదాంతంలో ఒక మెట్టు. మన బుద్ధిని ఒక విధమైన అండర్స్టాండింగ్ కోసం చెప్తారు. ఆ తరువాత ఈ కర్మ సిద్ధాంతం పనికిరాదని ఇప్పుడు నిరూపించుకుంటున్నాం. బుద్ధి పరిపక్వత చెందాక కర్మ సిద్ధాంతాన్ని కొట్టివేసి అజాతివాదాన్ని స్థాపిస్తాం. దీన్నే వికల్ప పద్ధతి అంటారు. అంటే ఒక్కొక్క సిద్ధాంతాన్ని మొదటిగా ఒక్కసారి ఎందుకో పనికిరాదు అని చెప్పకుండా ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు తీసుకున్న దాన్ని చెప్పి ఒక్కొక్క దాన్ని వీర్చేస్తే ఒక పెద్ద మోపును తీసుకుని రెండుగా విరవగలమా? విరవలేము. ఏం చేస్తాడు తెలివైన వాడు? ఆ మోపుని ఏం చేసి ఒక్కొక్క కట్టెపులను తీసుకుని రెండుగా విడిచి పక్కన పెడతాడు. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఈ 6 వాదాల ఖండన ఒక్కొక్క దాన్ని తీసుకోవడం, దానిలో ఉన్నటువంటి లోతులను పరిశీలించడం, వీరిచేసి పక్కన పెట్టడం, తర్వాత ఇంకోటి తీసుకోవడం, ఇలా చేస్తున్నారు. అయితే కర్మకి శాస్త్రం ఇచ్చిన పదం ఏమిటి? హేతువు అన్నారు. హేతువు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. కర్మ శరీరం అని రాస్తే ఈజీగా అర్థమై ఉండేది. కానీ హేతువు ఫలం అని రాశారు కారికలో. హేతు అంటే కారణం, కారణం ఏది? కర్మ కారణం. దాని వలన ఫలం అంటే కార్యం. ఏమిటొచ్చింది? కర్మ వలన శరీరం వచ్చింది. ఈ శరీరం మళ్ళీ కర్మలు చేసింది. మళ్ళా అప్పుడు ఆ శరీరం కర్మలతో కొత్త శరీరం వచ్చింది. ఈ కారిక అధ్యయనాలలో హేతువు అంటే కర్మ అని, ఫలం అంటే శరీరం అని ఇండివిజువల్ లెవెల్ లేక ప్రపంచమని ఎస్టీ లెవెల్ అర్థం చేసుకోవాలి. అంటే హేతువు అంటే కర్మ, ఇండివిజువల్ కర్మ. ఫలం అంటే ఇండివిజువల్ శరీరం. హేతువు అంటే సమష్టి కర్మ, ఫలం అంటే సమష్టి ప్రపంచం అని అర్థం చేసుకో. ఓకే. కర్మ మూల కారణమా, శరీరం మూల కారణం? ఫస్ట్ క్వశ్చన్. నాకు 2 ఉన్నాయన్నావు కదా, కర్మ నుంచి శరీరం వచ్చింది, శరీరం నుంచి కర్మ వచ్చింది. యూ నౌ ఎక్స్ప్లెయిన్ మీ విచ్ ఈస్ ద ఫండమెంటల్ వన్ ఆర్ ద ఫస్ట్ వన్. కర్మ చేయాలంటే శరీరం ఉండాలి. శరీరం లేకుండా పుణ్యపాప కర్మలు చేయలేరు. కాబట్టి కర్మ మూల కారణం కాలేదు. ఓకే. శరీరం మూల కారణమా? శరీరం మూల కారణం అయితే కర్మలేందే శరీరం రాదు. కర్మలేందే శరీరం ఎలా వస్తుంది? అంచేత అది కూడా మూల కారణం కాలేదు. లేదండి ఆయన శరీరాలు అలా ఇచ్చేసాడు, డినోవాగా కొంతమందిని 1,00,000 మందిని సృష్టించేశాడు మొదట, ఆ తర్వాత వాళ్ళ కర్మలు చేసి అలా పెర్పెట్యూట్ చేసుకున్నారంటే ఆయన ఏ బేసిస్ మీద, ఏ ప్రాతిపదిక మీద కొందరిని స్త్రీలుగాను, కొందరిని పురుషులుగాను, కొన్నిటిని వృక్షాలుగాను, కొన్నిటిని చిన్న చిన్న జీవరాశులుగాను ఏ ప్రాతిపదిక మీద పుట్టించాడు? అన్ని ప్రాణులే కదా. ఆయనకి ఏ ప్రాతిపదిక లేకుండా ఎలా చేస్తాడు? సరే మీరు కొంతమంది ఇలా ఉండండి, కొంతమంది అలా ఉండండి అని పక్షపాతం చూపిస్తాడా? భగవంతుడు అంటే పక్షపాతం చేయడు, పక్షపాతం చూపలేడు. అది భగవంతుని డెఫినేషన్కే విరుద్ధం. లేదు, ఒకవేళ ఆయనేమో ఒక లీల కోసం, ఒక స్పోర్ట్ కోసం చేస్తున్నాడు అంటే భోగం కోసం. స్పోర్టింగ్ అంటే భోగం, అనుభవించడం. అతనికి సరదాగా అనుభవించాలనిపించింది. భగవంతుడికి భోక్తృత్వం లేదు, భోగి కాడు. కాబట్టి ఆయనకి లీల లేదు. లేదండి సంకల్పం ఉందండి, ఆ సంకల్పం వల్ల సృష్టించాడు అంటే భగవంతునికి నిజంగా సంకల్పం అంటూ ఉంటే, కోరిక ఉంటే ఆయన కర్త అవుతాడు. భగవంతుడు కర్త కాడు. సో కర్త కాడు కాబట్టి సంకల్పం చేయడు, భోక్త కాడు కాబట్టి లీల కాదు, ర్యాండమ్గా అలర్ట్ చేయలేడు, పక్షపాతి అయిపోతాడు. పోనీ శరీరం ముందు పుట్టింది అందామంటే కర్మలేందే శరీరం రాదు. కాబట్టి శరీరం కూడా మూల కారణం కాదు.
అయిపోయింది. సరే, కర్మ శరీరాలు అన్యోన్య ఆశ్రితాలు. అంటే కర్మ మీద శరీరం, శరీరం మీద కర్మ ఆధారపడి ఉన్నాయి. కారణము కార్యము ఇంటర్లింక్డ్, అంటే ఇంటర్ డిపెండెంట్ అన్నారనుకోండి. అప్పుడు ఎలా అర్థమవుతుంది? తండ్రి గారి నుంచి బాలుడు పుడతాడు, మళ్ళీ ఈ బాలుడి నుంచి ఆ తండ్రి గారు పుడతాడు. దశరథుడి నుంచి రాముడు గారు పుట్టారు, రాముడు గారి నుంచి దశరథుడు గారు మళ్ళీ పుట్టారు అని చెప్పినట్లయింది. కర్మ శరీరము మరియు ఒకదానిపై ఆధారపడి ఉంటే ఇంటర్ డిపెండెంట్ అన్యోన్య ఆశ్రితాలు అవుతే కార్యకారణ సంబంధంలో ఎప్పుడూ దెర్ ఇస్ లాజికల్ సీక్వెన్స్. అంటే ఏమిటి? కారణం ముందు ఉండాలి, కార్యం వెనకాల ఉండాలి. అంటే దెర్ ఈజ్ ఎ టెంపోరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కారణ అండ్ ది కార్య, అండ్ కారణ షుడ్ బి బిఫోర్ ద కార్య. అదే టెంపోరల్ రిలేషన్షిప్ ఉంటేనే కార్యకారణం. ఆ టెంపోరల్ రిలేషన్షిప్ చెప్పాలి అంటే నువ్వు చెప్పు, ఏది ముందుందో. అంటే ఇక్కడ కర్మ ముందుందా, శరీరం ముందుందా? శరీరానికి ముందు కర్మ ఉందా, లేకపోతే కర్మకు ముందు శరీరం ఉందా? అది తేల్చి చెప్పు. అది నువ్వు చెప్పలేకపోతున్నావు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక ఫ్లో ఇలా చెప్పడానికి, లైనియర్గా చెప్పడానికి వీలు పడదు. సరేనండి, నేను లైనియర్గా చెప్పట్లేదు అని యుగపత్గా ఒకేసారి రెండు వచ్చాయి అన్నాం అనుకోండి. అంటే రెండు ఒక్కసారి అంటే చీకటి వెలుగు ఒకేసారి ఉన్నట్టు అర్థం. అంటే ఒక దీనికి రెండు కొమ్ములు ఉన్నాయి, ఒక ఎద్దుకి ఒక ఆవుకి. ఆ రెండు కొమ్ములు ఒక్కసారే పుట్టాయి. ఒక కొమ్ము కారణం అని ఎలా చెప్పగలరు? చెప్పలేదు. ఇద్దరు బేబీస్ పుట్టారు ఒకేసారి, వాళ్ళిద్దరు ట్విన్స్. పుట్టినప్పుడు ఏ బేబీ బి లక్ష్మణుడు రాముడికి కారణము, రాముడు లక్ష్మణుడు అంటే ఇక్కడ నాట్ ది పురాణిక రామాయణ లక్ష్మణ, ఇది కావలపల్లి. ఈ లక్ష్మయ్యకు రామయ్య కారణము, రామయ్యకు లక్ష్మయ్య కారణం అని చెప్తాము, అలా చెప్పలేము. చేత యుగపత్ సంభవం కూడా కాదు. లేదంటే మేము మీరు అన్నట్టుగా మేము చెప్పట్లేదండి. కర్మ 1 నుంచి శరీరం వచ్చింది, శరీరం 1 కర్మ 2 చేసింది, కర్మ 2 నుంచి శరీరం 2 వచ్చింది, శరీరం 2 నుంచి కర్మ 3 వచ్చింది, అలా చెప్తున్నాం మేము. బాగుంది, అలాగే చెప్పావు. ఈ ప్రవాహం వినడానికి బాగుంది, కానీ మొదట ఏదొచ్చింది? కర్మ వచ్చిందా, శరీరం వచ్చిందా? విత్తనం ముందా, చెట్టు ముందా? ఏది ముందు? గుడ్డు ముందా, పెట్ట ముందా? చెప్పు. ప్రాథమిక ప్రశ్న దగ్గర జవాబు నీకు లేదు. ఎప్పుడైతే నువ్వు ఇలా నోరు మూసుకున్నావో, చెప్పలేకపోయావో, ఇది ఈ తాలూకా నీ అశక్యత నీ తాలూకా వాదాన్ని ఓడించేస్తుంది. అలా కాదండి, ఈ ప్రవాహం అనాది అండి. నేను ఇలా సైకిల్గా పెడతాను, ఇలా పెడితే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మూల కారణం ఏది, మొదట ఏది ఫిక్స్ చేయమంటున్నారు. నేను లైనియర్గా పెట్టను, దీన్ని సైకిలికల్గా పెడతాను. అప్పుడు నేను ఏది ముందు ఏది వెనక అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ ద సైకిల్. ఈ సైకిల్లో కర్మ శరీరం ఎక్కడ వేలు పెడితే అక్కడ శరీరం ఉంటుంది, ఎక్కడ వేలు పెడితే కర్మ ఉంటుంది. ముందు వెనక లేవు. ఈ విధంగా సైకిలికల్గా పెట్టేద్దాం. బాగానే ఉందయ్యా, సైక్లికల్గా ఉందంటున్నావు. అయితే కర్మకి ఆరంభం ఉందా? ఉందండి. సరే, అది అనాది కాదు. శరీరానికి ఆరంభం ఉందా? ఉంది. అది అనాది కాదు. కర్మ అనాది కాదు, నీ శరీరము అనాది కాదు. ఆ సైకిల్ ఎలాగరా అనాది? అది కూడా అనాది అవదు. అంటే నీ సైకిల్ కూడా అనాది అని చెప్పలేవు. ఒకవేళ నువ్వు ఆర్గ్యుమెంట్ కోసం అది అనాది అని అన్నావంటే ఆ సైకిల్ ఎక్కడా విచ్ఛిన్నం అవ్వకుండా అలా తిరుగుతూ ఉంటుంది, అనంతం అయిపోతుంది. సంసార చక్రం అలా తిరుగుతూ ఉంటే మోక్షం ఎన్నటికీ రాదు. ఎందుకు ఉపనిషత్ చదవడం, ఎందుకు బౌద్ధ మతం గురించి తెలుసుకోవడం, ఎందుకు మాండూక్య కారికలు, అద్వైత ప్రకరణము, అలాత శాంతి ప్రకరణం చదవడం? ఇవన్నీ వేస్ట్ కదా. ఏం చేసినా నాకు మోక్షం లేదు. ఎందుకంటే ఆ సైకిల్ నుంచి బయటకు రాలేదు. అనాదిని ఒప్పుకుంటే, అనాదిని ఒప్పుకోలేము. ఎందుకు? కర్మ అనాది కాదు, కారణం శరీరం అనాది కాదు. రెండు అనాది కానప్పుడు దాని సైకిల్ కూడా అనాది కాదు. అంటే అది కూడా ఆది కలిగినదే అయి ఉండాలి. నువ్వు అనాది అంటున్నావు కాబట్టి దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏమిటంటే అనంతమవుతుంది. అనంతమవుతే అనిర్మోక్ష ప్రసంగ, శాస్త్ర ప్రమాణ వ్యర్థత ఏర్పడుతుంది. శాస్త్రం రెడెండెంట్ అయిపోతుంది. లేదండి ఎక్కడో చోట కట్ చేస్తామండి, అనాదియే కానీ అంతం ఉందండి,
ఓహో, అంతం ఉందా? అయితే అంతమైతే ఏంటవుతుందిరా? కర్మ శరీర వలయం పోయిందంటే కట్ అయిపోతే ఏంటవుతుంది? మళ్ళీ పుట్టుక రాదు. ఓకే, అప్పుడేంటొస్తుంది? మోక్షం వస్తుంది. అంటే మోక్షం బిగినైంది. బిగినైన మోక్షం ఏంటవుతుంది? అది ఎండ్ అయిపోతుంది. ఏదైనా బిగిన్ అయింది ఎండ్ అవ్వకుండా ఉన్న చూపించు. లేదు. అంటే నీ మోక్షం బిగినైందంటే మోక్షం ఎండ్ అయిపోతుంది. అంటే అనిర్మోక్ష ప్రసంగ, అది కూడా పనికిరాదు అంటూ చెప్పేశారు. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ ఉంది. ఫ్రూట్ సలాడ్లోనేమో మ్యాంగో వేషం, బనానా వేషం, ఆరెంజ్ వేషం, ఈ మూడు కలిపి సలాడ్ తయారు చేశారు అమ్మగారి ఇంట్లో. తర్వాత ఏం చేశారు? మ్యాంగో తీసి అన్నారు. ఒక ఆయన వచ్చి మ్యాంగో మొక్కలను తీసాడు. ఇంకో ఆయన వచ్చాడు, అరటిపండు తీసి అన్నాను, అరటిపండు ముక్కలని తీసేసాడు. ఇంకో ఆయన ఏమో ఆరెంజ్ తొలక పీసెస్ తీసేట అన్ని తీశారు. మరి అక్కడ ఏం మిగిలింది? ఏముండదు. అంటే ఏదైనా ఓ ప్రవాహంలో ఉన్నటువంటి వస్తువులను, కర్మ శరీరాలను తీసేస్తే అక్కడ ప్రవాహం అంటూ మరేం ఉండదు. క్లాసులో 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ 40 మంది ఒక్కొక్క పిల్లడు లేడని తీసేస్తే ఇంకా క్లాస్ ఎక్కడుంటుంది? ఉండదు కదా. అలాగే తల్లి, తండ్రి, పిల్లడు, కుటుంబం అని ఉన్నది. కుటుంబంలో తండ్రి లేడు, పక్కకు తీసాము. పిల్లడు లేడు, తీసాము. తల్లి లేదు, ఇంకేముంది? ఖాళీ. కుటుంబం లేదు. అంటే ఏదైనా ప్రవాహం అనాదంటే ఆ ప్రవాహం తాలూకా ఆదిత్వమో అనాదిత్వమో అందులో ఉన్నటువంటి వస్తువుల వలనే ఏర్పడుతుంది. ఇక్కడ మనకి 2 వస్తువులు ఉన్నాయి, కర్మ, శరీరం. కర్మ అనాది కాదు, ఎందుకంటే కర్మ దాని డెఫినేషనే ఆరంభమవుతుంది, అంతమవుతుంది. దాన్నే కర్మ అంటాం. సో కర్మ అనాది కాదు. శరీరము, అయ్యో అందరూ డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి వస్తువులకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. వస్తువులు కూడా అనాది కాదు. రెండు అనాది కాకపోతే సైకిల్ మట్టుకు ఎలాగా అనాది అని తెలుసు. ప్రవాహం అనాది అని ఒప్పేసుకున్నా దానికి అంతం ఉందా లేదా? ప్రవాహానికి అంతం లేదు అని మోక్ష ప్రసంగ. శాస్త్రాలు చదువుకోవడం వేస్ట్. ప్రవాహానికి అంతం ఉంది అంటే ఎది ఇఫ్ అంటే అభ్యుపేత్యవాదం. ఇఫ్ వీ యాక్సెప్ట్ అనాది అండ్ అన్ అంతా ఫర్ దట్, ఆ ప్రవాహం ఆగితే మోక్షం వచ్చిందనుకుంటే అది ఒకనొక సమయంలో 1 ఏప్రిల్ 2027లో స్టార్ట్ అయితే నాకు మోక్షము, అది ఏప్రిల్ ఫూలే అయిపోతుంది. ఆ తర్వాత ఆ మోక్షం మళ్ళీ ఎండ్ అయిపోతుంది. ఆరంభం ఉన్న ప్రతిదీ కూడా అంతం ఉంటుంది. అంచేత మోక్షం కూడా స్వర్గంలాగే తాత్కాలికమే అవుతుంది. అయితే ఏముంటున్నాయి వీళ్ళకి? కర్మ మూల కారణము గాన్. శరీరం లేకుండా కర్మ రాదు. శరీరం మూల కారణము, కర్మ లేకుండా శరీరం రాదు. పోనీ భగవంతుడు డైరెక్ట్గా శరీరాలు ఇచ్చేశాడు అంటే పక్షపాత దోషము. ఆయన సంకల్పం చేశాడు అంటే ఆయన్ని కర్త చేస్తున్నాను. ఆయన లీలా విలాసానికి సృష్టించాడు అంటే ఆయన్ని భోక్త చేస్తున్నాను. రెండోది కూడా పోయింది. కర్మ శరీరాలు అన్యోన్య ఆశ్రితాలు. అంటే అన్యోన్య ఆశ్రితాలు అన్నప్పుడు ఒక ఒక లైనేజ్ ఉండాలి. ఒకటి మొదటి వెనక కారణం ముందు ఉండాలి, కార్యం వెనకాల ఉండాలి. ఆ టెంపరల్ రిలేషన్షిప్ నువ్వు చూపటం లేదు. అన్యోన్యాశ్రితాలు కావు. యుగపత్తు పుట్టేశాయి. 2 కొమ్ములు ఓదానికోటి కారణం కావు. 2 కవల పిల్లలు ఒకళ్ళకొకళ్ళు కారణం కాదు. ఏకకాలం పుట్టుక పనికిరాదు. లేదండి ఇలా ప్రవాహంగా ఉన్నది, ముందు ముందు ఏది ఉందో చెప్పు, నేను చెప్పలేకపోతున్నాను, ప్రవాహం కూడా పనికి రాలేదు. లేదండి ప్రవాహం వద్దండి, సైకిలికల్గా చెప్పాను. సైకిలికల్గా చెప్తే అది అనాది కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పై అందులో ఉన్న కాంపోనెంట్స్ 2 కూడా ఆది ఉన్నవే. కర్మ, శరీరము బిగినింగ్ ఉన్నవే కాబట్టి సైకిల్ అనాది కాలేదు. ఒకవేళ నువ్వు అనాదిని ఊహిస్తే దానికి అనంతమవుతుంది. అనంతమవుతే ఎవడు పుస్తకాలు చదవక్కర్లేదు, ఎవడు మంచిగా ఉండక్కర్లేదు, ఎవడు జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండి తగలబెట్టుకోవచ్చు. అంటే ప్రపంచం నాశనం అవుతుంది. అలా పనికిరాదు. ఓకే, లేదండి కట్ చేస్తామండి, ఎక్కడో చోట అంతం ఉందండి. అంతమవుతే ఏంటవుతుంది? సంసారం అంతమవుతే మళ్ళీ మోక్షం బిగిన్ అవుతుంది. బిగిన్ అయినటువంటిది ఏదైనా నిత్యంగా ఉంటుందా? ఉండదు. మోక్షం కూడా నిత్యంగా ఉండదు. మోక్షం అనిశ్చితం అయిపోతుంది. అనిర్మోక్షం. విధంగా తార్కికంగా కర్మ సిద్ధాంతం ద్వారా సృష్టి జరిగింది అని నిరూపించడం లాజికలీ నాట్ పాసిబుల్. ఏం చేసాము? 1 నుంచి 13 వరకు సాంఖ్య, వైశేషిక, న్యాయ, యోగులను ఖండించాం. ఒకళ్ళని ఖండిస్తే మిగతా వాళ్ళు కూడా వాళ్ళనే వాళ్ళు కొట్టుకున్నారు.
అజాతివాదం పోయింది, జాతివాదం పోయింది. అక్కడికి వెళ్ళి తరువాత నెక్స్ట్ వచ్చేసరికల్లా కర్మసవాదులు వచ్చారు, కర్మ శరీరవాదులు. వాళ్ళని 6 రకాలుగా ఖండించారు. ఇక కారణానికి 3 రకాలైనటువంటి లక్షణాలు, కార్యానికి 3 రకాలైనటువంటి లక్షణాలు చూపించారు. సతోవా పరతోవాపి నకించిత్ వస్తు జాయతే. దాని నుంచి అదే పుట్టింది, అక్కర్లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. లేని దాని నుంచి పరతోవా ఇంకొక దాని నుంచి పుట్టింది. ఘటం నుంచి పటం పుట్టింది, పటం నుంచి ఘటం పుట్టింది, అలాంటి అనుభవం లేదు. కొండ నుంచి మట్టి పుట్టింది, మట్టి నుంచి కొండ పుట్టింది. మట్టే ఉంది, కొండ పుట్టలేదు, నువ్వు పుట్టిందని అంటున్నావు, అది పేరే తప్ప. ఉన్నది ఒకటే వస్తువు, 2 వస్తువులు లేవు, 2 పేర్లతో చెప్తున్నావు కాబట్టి అది పుట్టలేదు. ఉభయత అంటే ఒకటి ఉన్నది ఒకటి లేనిది కాంబినేషన్ ఎక్కడా లేదు ప్రపంచంలో, అది పనికిరాదు. సరే, కార్యరూపంలో చూస్తే సత్ అసత్ సదసత్. సత్ అంటే ఉన్నది, ఉన్నదైతే దాన్ని పుట్టక్కర్లేదు. అసత్ అంటే అసత్, కొంచెం కొందేటి కొమ్ము, దాని నుంచి అది పుట్టదు. సదసత్ అంటే వెలుగు చీకటి ఒకేసారి 2 ఏకకాలంలో ఉంటాయి, ఉండవు. కాబట్టి ఏ విధంగా చూసినా 6 రకాల ఆప్షన్స్, చతుష్కోటిని ఉపయోగించి, అంటే 4 ways ఆఫ్ అప్రోచింగ్ ది ప్రాబ్లం అండ్ వాట్ ఎవర్ 3 కారణాలకి 3 కార్యాలకి చూపించి ఏ విధంగానూ సృష్టి జరగలేదు. అంటే ఎవరు మనం లేమా? ఉన్నాము. మీరు ఎందుకు ఉన్నారు? ఉన్నాము, ఉన్నారు. రవిప్రకాష్ ఉన్నారు, కమల ఉన్నది, ఇంకొక ఆమె ఉన్నది, అచ్చేన్ భారతి ఉన్నది, బెంగళూరు ఉన్నది. ఆ ఉన్నదే సత్యం. ఆ బెంగళూరు, అచ్చేన్ భారతి, కమల, శర్మ అనేటటువంటివి ఆ సత్యం మీద నిలబడి ఉన్న మిథ్యాంశాలు. మనం గ్రహించవలసినది ఆ సత్యాంశాన్ని పట్టుకోవడము, ఈ మిథ్యాంశానికి ఇవ్వవలసినంత మాత్రమే వ్యవహారం వరకే దానికి సత్తా ఇవ్వడం తప్ప, దానికి పారమార్థికమైన అబ్సల్యూట్ రియాలిటీ ఇవ్వకపోవడమే వేదాంతము. సృష్టి గౌడపాదులు తార్కికంగా సృష్టి జరగలేని కొట్టిపారేశారు. తైత్రీయం, ముండకం ఎక్కడ చూసినా సరే ఏతో వాయుమాని భూతాన్ని జాయంతి యాని జాతాన్ని జీవంతి అంటూ చెప్పేశారు. ఆకాశాద్వై వాయువు, వాయువురగ్ని, అగ్నిర ఎందుకు చెప్పారు? ఎన్నిసార్లు జరగని సృష్టి గురించి ఎందుకు ఇన్ని మార్లు చెప్పారు అంటే అధ్యారోప అపవాదము. ప్రాథమిక దశలో ఉన్న శిష్యుడికి సృష్టి లేదు, అంతా బ్రహ్మమే అని చెప్తే జీర్ణించుకోలేడు. అప్పుడే పుట్టిన పిల్లవాడుకు 1 year లోపల ఉన్న పిల్లవాడుకు ఘనాహారం పెట్టరు, మెత్తటి ఆహారం పెడతారు, అది అధ్యారోపణలాగా. ఆ తర్వాత పెద్దవాడు అయిన తర్వాత దాన్ని అపవాదం చేసి ఎప్పుడు అలా లిక్విడ్స్ మీద, పాలు మీద పెంచుతామా? మళ్ళీ ఘనాహారం ఇస్తాము. మాండవిక దశకి చేరిన తరువాత, అపవాదం జరిగిన తరువాత ఉన్నది ఏది చూసినా బ్రహ్మమే. సర్వం కల్పితం బ్రహ్మ. ఎదురుగుండా ఉన్న ప్రతి వస్తువులో, మనిషిలో, అనుభవంలో బ్రహ్మమే ఉన్నది, ఉన్నది, ఉన్నది. అదే సచ్చిత్. దాని మీద ఏదైనా ఎక్స్ట్రాగా నువ్వు యాడ్ చేసి దానికేమో ఏవైనా తోకలు పెడితే ఆ తోకలన్నీ అసత్, లేక మిథ్య. ఎందుకు? వాటికి క్షణికమే తప్ప జారిపోతాయి, మారిపోతాయి, నిత్యంగా లేవు. అవి ఆధారం మీద నిలబడి ఉన్నాయి తప్ప అధిష్టానం మీద వాటికి స్వతంత్ర సత్తా లేదు. ఇది తెలుసుకోవడమే అక్కడ వాదన తిరుగులేనిది. అంతకుముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా ఉన్నది కేవలం బ్రహ్మ మాత్రమే. అధ్యారోప కాలంలో ఉన్నది త్రాడే, అధ్యారోపం అనుభవిస్తున్నప్పుడు ఉన్నది త్రాడే. అధ్యారోపం పోయి జ్ఞానం కలిగి అపవాదం జరిగిన తరువాత కూడా అది త్రాడే. అక్కడ భ్రాంతి సర్పము ఎప్పుడూ లేదు. అది వేరే పారిపోక్కర్లేదు, దాని కర్రతో కొట్టక్కర్లేదు, దాని పాము మంత్రం వేయక్కర్లేదు. ఈ ప్రపంచమునకు ఆ పాముకి ఎంత సత్యత్వం ఉందో అంతే సత్యత్వం. ఒక క్వశ్చన్ వేస్తాను. అధిష్టానమైనటువంటి త్రాడు పాముని పుట్టించిందా? పాము పుట్టలేదుగా, భ్రాంతి కదా. పుట్టించలేదు. ఎందుకు? పాము వేరే జాతిది, దాని లక్షణాలు వేరు. అది కదలాలి, తాడు కదలదు. ఇది మార్పు చెందగా నాది అవ్వదు, ఇది మార్పు చెందదు, అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి బ్రహ్మం మార్పు చెంది సృష్టి ప్రపంచం కాలేదు. సో ఇట్ కెనాట్.
సరే, కల్పించిందా అంటే త్రాడు పాముని కల్పించిందా? అది చేయలేదు. ఎందుకు చేయలేదు? త్రాడు పాముని కల్పిస్తే ఎక్కడ నేను త్రాడు చూసినా నాకు పాము కనపడాలి కదా. ప్రతి చోట అలా కనపడటం లేదు. ఎప్పుడు కనిపిస్తోంది? ఎప్పుడైతే మందాంధకారం ఉన్నదో ఆ మసక చీకటిలో ఈ త్రాడుని పాముగా తెలుసుకున్నాను. అంటే బ్రహ్మము జగత్తుగా ఎప్పుడు జగత్తుగా భాషిస్తుంది అంటే, జగత్తు భాషిస్తోంది అంటే, సర్పంగా భాషిస్తుంది అంటే ఎప్పుడు అలా తెలియటం లేదు మనకి త్రాడు. ఓన్లీ ఒకప్పుడే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే చీకటి ఉందో, మసక చీకటి ఉందో, అంటే ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అప్పుడే భ్రాంతి కలుగుతుంది. అజ్ఞానం లేదనుకోండి ఒక మనిషికి, అజ్ఞానం లేకపోతే అది ఎప్పుడు బ్రహ్మమే కనిపిస్తుంది, ఎప్పుడూ త్రాడే కనిపిస్తుంది, అక్కడ పామే కనపడదు. జ్ఞానం ఉంటే ఏది చూసినా భ్రాంతి సర్పం లేదు, త్రాడే ఉంది. అంటే త్రాడు పాముని పుట్టించదు. బ్రహ్మము జగత్తుని పుట్టించదు. త్రాడు పాముని కల్పించదు. బ్రహ్మ జగత్తుని కల్పించదు. మరి ఏది కల్పించింది? మాయయా, స్వమాయయా. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయ. మాయ ద్వారా ప్రొజెక్ట్ అయింది. ఈ మాయ ఎవరిది? బ్రహ్మం గారు ఇక్కడ ఉన్నారు, మాయగారు వేరే అప్పే లేరండి. ఆ బ్రహ్మములోనే ఉన్న మాయ. అంటే ఈ సర్పంలో ఉన్న లక్షణాలే, త్రాడులో ఉన్న లక్షణాలే పాములో ఉంటాయి. త్రాడు 3 అడుగులు అనుకోండి, పాము కూడా 3 అడుగులు ఉంటుంది. త్రాడు కాయిల్డ్గా ఉందనుకోండి, పాము కూడా అలాగే ఉంటుంది. సల్లక్షణాలన్నీ కూడా ఇందులో ఉన్నవి అక్కడ కాపీ అయిపోతాయి. ఏవైతే కల్పిత లక్షణాలు అవి త్రాడులో ఉన్నాయి. అలాగే బ్రహ్మలో ఉన్న సత్య, అనంతం, జ్ఞానం, నిత్యం, నిష్కలం అనే అంశాలు అవి అలాగే జగత్తులో కాపీ అయిపోయాయి. అవి కనపడకుండా దాని మీద మనం అజ్ఞానం వలన, అగో మందాంధకారంలాగా మాయ వలన ఇది వేరే ఏదో అని చూస్తున్నాం. నేను ఎవరిని చూసినా ఇది వేరే అనే దృష్టితో చూస్తున్నాము. సత్యత్వ బుద్ధి లేకుండా ఉన్నాను. మిథ్య దాని మీద సత్యమని భ్రాంతిలో ఉన్నాను. చిత్ జడ గ్రంథి. ఏదైతే అసత్యమో, ఏదైతే మిథ్యయో, ఏదైతే నిజం కాదో, ఏదైతే వ్యవహారంగా తప్ప, వ్యవహారంలో యూటిలిటీ, ఎక్స్పీరియన్షబిలిటీ, ట్రాన్సాక్షనాలిటీ ఉన్నా పారమార్థికంగా నిత్యత్వం లేదు, సత్యత్వం లేదు, పరతంత్రము, దానికి సత్యత్వాన్ని ఆపాదించి దానిలో, ఆ భ్రాంతిలో నివసిస్తున్నాను. వేదాంతం ఏం చెప్తుంది? ఉత్తిష్ట, లేలెమ్ము, జాగ్రత్త, తెలివి తెచ్చుకో, ప్రాప్య, పొందు, వరాన్ నిబోధత. ఆ వరమైనటువంటి గురువులను, ఆ గురువుల ద్వారా శ్రేష్టమైన నీ ససలు రూపాన్ని తెలుసుకో. నీ మిథ్యారూపాన్ని వదులు. ఎన్నాళ్ళు ఈ మిథ్యారూపంలో ఉంటావు? ఇదే వాస్తవానికి జగత్తులో సృష్టి జరుగనే లేదు అనే దానికి అర్థం. సృష్టి లేదని ఎవరు వాదించటం లేదు. సృష్టి కనపడుతోంది. ఎక్స్పీరియన్సబుల్, ట్రాన్సాక్షనాలిటీ, యూటిలిటీ ఆర్ దేర్. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్, it does not hold water as an absolute reality because of the various reasons we have discussed. ఓకే, ఇక్కడి నుంచి ఆల్రెడీ చూసేసాం. ఇక మనం ఎండ్కి వచ్చేసాం. నచక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.